హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డుగ్గు జీతు వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, చాలామంది సిస్టర్స్ నన్ను మీ వారేం చేస్తారు, మీరేం చదువుకున్నారు, అసలు మీరు ఎక్కడుంటారు, ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారనమాట. సో అందరికీ రిప్లై ఇవ్వడం కంటే ఒక వీడియోనే చేద్దాం, నా గురించి పర్సనల్గా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా అనమాట. సో ఇవాటి ఆ వీడియో మా ఇంట్రడక్షన్ వీడియో అనమాట. సో నా పేరు వచ్చేసి శ్వేత అండి. మా హస్బెండ్ నేమ్ వచ్చి రాజ్ కుమార్. నాకు ఇద్దరు అబ్బాయిలే, డుగ్గు జీతు. సో వాళ్ళ నేమ్ తోటే నేను ఛానల్ స్టార్ట్ చేశాను. నా క్వాలిఫికేషన్ వచ్చేసి నేను ఎంఎస్సి బీఎడ్ చేశాను, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అండ్ బీఎడ్లో కూడా మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అండి. సో పీజీ చేస్తుంటే సెకండ్ ఇయర్లో నాకు మ్యారేజ్ అయిందనమాట. సో ఆఫ్టర్ మ్యారేజ్ నేను సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ రాస్తున్నా, సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ రాస్తున్నా అనమాట ఆ టైంలో. సో మ్యారేజ్కి ముందే నేను బీఎడ్కి అప్లై చేయడం వల్ల ఎగ్జామ్ రాద్దాము చూద్దామని మ్యారేజ్ తర్వాత ఎగ్జామ్ రాసా అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నాకు 1200 ర్యాంక్ వచ్చింది. అంత మంచి ర్యాంక్ వచ్చింది, బీఎడ్ కంప్లీట్ చేద్దాము అని అనిపించింది అనమాట. సో మా హస్బెండ్ చెప్తే ఓకే అన్నారు. సో నేను చిన్నప్పటి నుంచే హాస్టల్ అని చాలా వీడియోస్లో చెప్పాను కదా. ఈ మ్యారేజ్ అయిన తర్వాత కూడా హాస్టల్ అయితే వెళ్ళకూడదు అనుకున్నా అనమాట. ఇంటి దగ్గర నుంచే వెళ్ళాలి అనుకున్నా. సో అందుకోసం మాకు దగ్గరలో ఉన్న బీఎడ్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాను. నాకు పెద్దపల్లి ట్రినిటీ కాలేజ్ ఆప్షన్గా అదొక్కటే కనిపించింది అనమాట. సో చూద్దాము, అప్లై చేద్దాము, సీట్ వస్తే ఓకే, లేకపోతే బీఎడ్ మానేద్దాము, నార్మల్గా స్కూల్స్ చెప్పేసుకుందాం అనుకున్నా అనమాట. సో ట్రినిటీ పెద్దపల్లి అండ్ ట్రినిటీ కాసులపల్లి అండ్ 2 కాలేజీలు ఉంటాయి అక్కడ. బట్ నేను పెద్దపల్లి ఒకటే పెట్టాను. సో 1200 ర్యాంక్ కాబట్టి నాకు ఈజీగా ట్రినిటీలో సీట్ వచ్చింది. అప్పుడు జస్ట్ 8 మంత్సే కాబట్టి నేను బీఎడ్ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళానమాట. సో అక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ నేను బీఎడ్ కంప్లీట్ చేసుకున్నాను. మేము వచ్చేసి మంచిర్యాల దగ్గర సీసీ కార్నర్ అక్కడ ఉంటామన్నమాట. క్వార్టర్స్ మావి, ఇక్కడ క్వార్టర్ వచ్చింది. సో ఇక్కడ ఉంటున్నాము. అండ్ మా మమ్మీ డాడీ వచ్చేసి గోవర్కన్లో ఉంటారు. మా ఫాదర్ సింగరేణి ఎంప్లాయీ అండ్ మా హస్బెండ్ కూడా సింగరేణి ఎంప్లాయీ. డాడీ వాళ్ళ డాడీ సింగరేణి ఎంప్లాయీ, మమ్మీ వాళ్ళ డాడీ సింగరేణి ఎంప్లాయీ అండ్ మా హస్బెండ్ వాళ్ళ డాడీ కూడా సింగరేణి ఎంప్లాయీ అనమాట. దానికంటే ముందు మా వారు వచ్చి హోండా షోరూంలో వర్క్ చేసేదన్నమాట. తన క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ ఫినాన్స్. సింగరేణి ఏరియాలో ఉన్న వాళ్ళకి తెలుసుంటుంది. అందులో ఒక్కరు సింగరేణి ఎంప్లాయీ అయినా మిగతా వాళ్ళందరూ ఎంప్లాయీ కావడానికి ట్రై చేస్తారనమాట. సో తాతయ్య నుంచి మాకు సింగరేణి వంశపారపర్యంగా వస్తుందన్నమాట. యాక్చువల్గా నేను సింగరేణి క్వార్టర్స్ ఎలా ఉంటాయి అని ఒక వీడియో మన ఛానల్లో పెట్టాను. ఆ వీడియోలో కూడా చెప్పాను అనమాట, ఇలా మనది అంటే మీ క్వార్టర్ చూపించలేదు ఏంటి అని అంటే, హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నా అండి, అందుకే చూపించట్లేదు అని చెప్పాను. సో అది గుర్తుపెట్టుకొని హోమ్ టూర్ ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు. సో నేను హోమ్ టూర్ చేస్తాను. బట్ నేను ఏమనుకున్నా అంటే, గోదర్కనిలో క్వార్టర్స్ ఎలా ఉంటాయి, మా కృష్ణ కాలనీలో ఎలా ఉంటాయి, మీ వాళ్ళ బ్రదర్ కూడా సింగరేణి ఎంప్లాయీ అనమాట. సో అక్కడ ఎలా ఉంటాయి క్వార్టర్స్, ఇలా అన్నీ నేను ఒక్కసారే వీడియో తీసుకొని మీకు వెంటనే అప్లోడ్ చేస్తే ఈజీగా చూడడానికి అర్థమవుతుంది కదా అని నేను ఇంకా హోమ్ టూర్ ప్లాన్ చేయలేదు. సో మళ్ళీ నాకు హోమ్ టూర్ చేస్తే ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో తీయాలి అనుకున్నా. సో నన్ను కెమెరా పట్టుకొని షూట్ చేసే వాళ్ళు ఎవరు నాకు దొరకట్లేదు అనమాట. నేనే చూపిస్తూ చేయాలి, అంటే నేను కనిపించకుండా నేనే వీడియో తీస్తూ చేయాలి. సో మళ్ళీ ఇంకా పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇంకా అసలు కుదరదు. అందుకనే నేను ఇంకా హోమ్ టూర్ వీడియో ఇంకా వెళ్ళలేదు, అంత దూరం వెళ్ళలేదు అనమాట. బట్ ఖచ్చితంగా నేను హోమ్ టూర్ వీడియో కంపల్సరీ నేను అప్లోడ్ చేస్తానండి. సో ఇంత చదువుకొని మీరు ఖాళీగా ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు, ఇంట్లో ఉంటున్నారు అని కూడా కొంతమంది అనుకుంటున్నారు కదా. సో నా పర్పస్లు అంటే, చదువుకోవాలంటే ఖచ్చితంగా జాబ్ చేయాలని అట్లా ఏం లేదు కదా రూలు. మన ఇష్టం, అది మనకి ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాం, లేకపోతే లేదు, అంతే. బట్ నా విషయంలో ఏంటంటే, సింగరేణి ఎంప్లాయీని మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు జాబ్ చేయడం అనేది అసలు కుదరని పని అనమాట. వాళ్ళకి మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ నైట్ షిఫ్ట్, ఇలా 3 షిఫ్ట్లు ఉంటాయి. వాళ్ళంతా కష్టపడి వచ్చే టైంకి మనం ఇంట్లో లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. సో నేను మ్యారేజ్కి ముందు చెప్పాను, స్కూల్కి వెళ్ళాను అనమాట, స్కూల్స్ చెప్పాను. బట్ మ్యారేజ్ అయిన తర్వాత మా వారికి వన్స్ జాబ్ వచ్చిన తర్వాత నేను ఇంకా అవన్నీ మానేశాను అనమాట.
నా పిల్లలకి చదువు చెప్పుకునే అంత చదువు నాకు ఉంది, సరిపోద్ది అనుకున్నా. సో అలా నా పిల్లలతో పాటు ఇంకా 10 మంది పిల్లలకి చెప్పాలి అని ట్యూషన్స్ స్టార్ట్ చేశాను. సో ట్యూషన్స్ కూడా ఈ మధ్యలో అంటే లాస్ట్ ఇయర్ హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, సో అప్పుడు నేను ట్యూషన్స్ కూడా మానేశాను అనమాట. ఏం పని లేదు, మీరు ఖాళీగా ఉంటారు, సో ఖాళీగా ఉండడం వల్ల ఇలా యూట్యూబ్ చేసుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే ఏంటంటే, నాకు ఇంట్లో వర్కర్ ఎవరు లేరండి, నా పని నేనే చేసుకోవాలి. వాళ్ళ పనులన్నీ అయిపోయిన తర్వాతనే నేను నా డేని స్టార్ట్ చేస్తాను అనమాట. ఫస్ట్ వాళ్ళని చూసుకున్న తర్వాతనే నేను నా పని నేను చేసుకుంటాను. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నట్టయితే ఈ మామిడాకు కింద పడితే ఎంత చెత్త వస్తుంది తెలుసా. దీన్ని ఒక హాఫ్ డే క్లీన్ చేయాలి. నేనైతే ఖాళీగా లేనండి, ఏదో ఖాళీగా ఉండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనుకోవద్దు. సో వీళ్ళిద్దరే నా కోతులు, డుగ్గు, జీతు. మా పిల్లలిద్దరూ వీళ్ళే. 6th క్లాస్, 3rd క్లాస్. ఇద్దరు వేరే వేరే స్కూల్స్. వీడు మంచిర్యాల కృష్ణవేణి స్కూల్, వీడొచ్చేసి ఇక్కడే దగ్గర ఆక్స్ఫర్డ్ స్కూల్ అనమాట. కొంచెం సెన్సిటివ్ పర్సన్, సో అందుకని చెప్పేసి నేను లోకల్లోనే వేయించుకున్నాను. మనకి ఎక్కువ స్కూల్ నుంచి ఫోన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మీలో ఎవరైనా సింగరేణి వైఫ్ కానీ సింగరేణి బిడ్డ కానీ ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇంకో విషయం, మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. అంటే మీ ఊరి పేరు నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయి ఏంటి, అసలు ఓన్లీ లోకల్ మంచిర్యాలలో మాత్రమే ఉన్నాయా, బయట కూడా ఎవరైనా చూస్తున్నారా అనే విషయాన్ని తెలుసుకోవడానికేనండి. సో మమ్మీ డాడీ, మా అత్తయ్య, మా వారు, మా పిల్లలు, ఇదేనండి నా ప్రపంచం. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నన్ను ఎవరైతే క్వశ్చన్స్ అడిగారో వాళ్ళందరికీ ఆన్సర్స్ చెప్పానని అనుకుంటున్నాను. హోమ్ టూర్ మాత్రం ఖచ్చితంగా అప్కమింగ్ వీడియోస్లో పెట్టడానికి ట్రై చేస్తాను. సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. ఓకేనా? నన్ను ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.